హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ప్రతిరోజు ఐపీఎల్కి సంబంధించిన 10 టీముల గురించి, ఒక్కొక్క టీం గురించి, వాళ్ళ బలబలాలు ఏంటి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే చాలా టీముల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఎంఎస్ ధోని మార్గనిర్దేశకత్వంలో నడుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంఎస్ ధోనికి ఈ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్ అయ్యే అవకాశాలు చాలా 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 హెచ్చుగా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదంతా మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియోలో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇంకా రాబోయే రోజుల్లో మ్యాచెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రివ్యూలు కూడా వస్తూ ఉంటాయి. సో అందరూ ఫాలో అవుతూ ఉండండి మన వేదాంత ఛానల్ని. ఎంఎస్ ధోని ఒక్క బాల్ ఆడినా కూడా చూడడం కోసం అని చెప్పి వేలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కొని ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి వస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ల్ని. ఒక్కవేళ ఎంఎస్ ధోని కనుక ఒక్క బాల్ కూడా ఆడకపోతే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా కూడా సంతోషించకుండా, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినా కూడా ఎంఎస్ ధోని ఒక్క బాల్ ఆడినా, ఒక్క 6 కొట్టినా చూడాలని చెప్పి ధోని అభిమానులు, క్రికెట్ అభిమానులు పరిగెట్టుకు వస్తున్నారు. అసలు ఎక్కడ చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ జరిగినా చూడండి, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కేవలం ఎంఎస్ ధోని ఆడే ఒక 3-4 బాల్స్ అయినా, లేదంటే 3-4 ఓవర్లైనా చూడడం కోసం అని చెప్పి పరిగెట్టుకు వస్తున్నారు. అలాంటి ఎంఎస్ ధోని ఇది ఆఖరి ఐపీఎల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడోనే ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరం అయిపోయాడు. తన తర్వాత తరమైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళు కూడా రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చేసారు. కానీ అప్పటి నుంచి కూడా ఫ్రాంచైజీ క్రికెట్, అది కూడా ఓన్లీ ఐపీఎల్ మాత్రమే ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్కి చాలా రోజులు నాయకత్వం వహించి, ఆ తర్వాత నుంచి ఆ నాయకత్వాన్ని కూడా వదిలేసి కేవలం మార్గనిర్దేశకత్వాన్ని మాత్రం చేస్తూ కీలకమైన ఆటగాడిగా ఉంటూ చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో ప్రధానమైన భూమికి పోషిస్తున్న ధోని ఇప్పటికే 43 ఏళ్ళు దాటిపోయి 252 రోజులు, 250 ఇప్పటికి దాదాపు 270 రోజుల దాకా కూడా వచ్చేసేట్టున్నాడు. అంటే 44 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. 44 సంవత్సరాల వయసులో మళ్ళీ నెక్స్ట్ ఆడటం అంటే 45 ఏళ్ల వయసులో ఆడటం అంటే హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఆటగాడిగా ఐపీఎల్ ఆడటం ఇదే ఆఖరి సంవత్సరం అని మనందరం అనుకోవచ్చు. అలాంటి ధోనిని చూడడానికి అభిమానులు ఎలాగ వస్తారో, అందులోనూ ఇది ఆఖరి సీజన్ కాబట్టి ఇంకా వస్తారు. ఎందుకంటే లాస్ట్ సీజనే ఆఖరి సీజన్ అనుకున్నారు. అలాంటిది ఈసారి తనని రిటైన్ చేసుకోకుండా సెపరేట్గా ప్రత్యేకంగా పెట్టుకున్నారు అతన్ని. సో అట్లాంటి ధోని ఇది ఇంకా ఆల్మోస్ట్ ఆఖరి సీజన్, ఆల్మోస్ట్ ఏంటి ఇంకా అసలు ఆఖరి సీజన్ చెప్పేసుకోవచ్చు, ఆఖరి సీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆఖరి సీజన్లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ని చూడడానికి అందరూ ఉత్సాహపడుతున్నారు. ఎలా ఆడుతుంది చెన్నై సూపర్ కింగ్స్ అనేది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ మెగా యాక్షన్ తర్వాత ఎలాంటి కాంబినేషన్లో వస్తుందంటే, ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్స్, ఇద్దరు న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇదే టీంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గతంలో ఓపెనింగ్ వచ్చాడు, కానీ ఈసారి ఇద్దరు న్యూజిలాండ్ ఓపెనర్లు, సక్సెస్ఫుల్ ఓపెనర్లు వాళ్ళిద్దరూ ఉన్న సందర్భంలో వాళ్ళిద్దరి కాంబినేషన్ని చెడగొట్టడం కాకుండా వాళ్ళిద్దరినే ఓపెనింగ్ పంపిస్తే కనుక బాగుంటుంది. బహుశా అలా పంపిస్తారేమో అనుకోవచ్చు. ఇద్దరు రచిన్ రవీంద్ర, డేవిడ్ కాన్వే ఇద్దరు కూడా ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ధోని ఎప్పుడైతే వదిలేసాడో అక్కడి నుంచి రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్కి. అలాంటి రుతురాజ్ గైక్వాడ్ వన్డౌన్లో వస్తాడు. రాహుల్ త్రిపాఠి గత సీజన్ దాకా కూడా ఎస్ఆర్హెచ్కి ఆడాడు. సరే, లాస్ట్ 2 సీజన్ల నుంచి కూడా సరిగా ఆడలేదు. లాస్ట్ సీజన్ అయితే అసలే బాగా ఆడలేదు. అలాంటి రాహుల్ త్రిపాఠిని వదిలేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మెగా యాక్షన్లో రాహుల్ త్రిపాఠిని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది కాబట్టి రాహుల్ త్రిపాఠి సెకండ్ డౌన్లో వస్తాడు. థర్డ్ డౌన్లో శివం దుబే, ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్, ఇండియా టీంకి కూడా ఆడుతున్నాడు, T20లో ఆడుతున్నాడు. T20 వరల్డ్ కప్లో కూడా బాగా ఆడటం మనం చూసాం. అలాంటి శివం దుబే. ఆ తర్వాత రవీంద్ర జడేజా, వరల్డ్లోనే ఒకప్పుడు మంచి నెంబర్ 1 ఆల్రౌండర్ ఒక టైంలో. ఇప్పుడు కూడా పూర్తి ఫిట్నెస్తో ఉండి మొన్న కూడా మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన వికెట్లు తీసిన ఒక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నెక్స్ట్ వస్తాడు. రవీంద్ర జడేజా తర్వాత అందరూ ఎదురు చూస్తున్న ఎంఎస్ ధోని
ఎన్ని బాల్స్ ఆడతాడు. అప్పుడు ఈసారి కొంచెం ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అతని కన్నా ముందు ఉన్న వాళ్ళకన్నా కూడా తన తర్వాత వచ్చే ఆటగాళ్ళు ఈసారి ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంఎస్ ధోనికి ఎక్కువ బ్యాటింగ్ అవకాశం వచ్చే అవకాశం ఉంది ఈసారి. సో ఎంఎస్ ధోని అక్కడ ఆడతాడు. ఆ తర్వాత జెమీ ఓవర్టన్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జెమీ ఓవర్టన్ ఆడతాడు. ఆ తర్వాత ఈ మధ్యనే ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేసి ఆస్ట్రేలియాలో సిరీస్ జరుగుతుండగా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించేసి వచ్చేసిన రవిచంద్రన్ అశ్విన్, మన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓవర్టన్ తర్వాత ఆడే అవకాశం ఉంది. తర్వాత నూర్ అహ్మద్, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నూర్ అహ్మద్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మంచి స్పిన్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖేష్ చౌదరి, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి. సో ఇది ఓవరాల్గా 11 మంది. ఈ 11 మందికి తోడు బెంచ్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ టైం చాలా మంచి మ్యాచ్లు ఆడిన దీపక్ కూడా వెయిటింగ్లో ఉంటున్నాడు. అలాగే మంచి ఆల్రౌండర్ విజయ్ శంకర్ వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. అలాగే శ్యామ్ కరణ్ మంచి ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ శ్యామ్ కరణ్ కూడా వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి. ఈ ముగ్గురికి కూడా జెమీ ఓవర్టన్ కనుక ఒకవేళ సరిగా ఆడకపోతే శ్యామ్ కరణ్ ఆ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నలుగురే ఓవర్సీస్ బ్యాట్స్మెన్ కానీ ప్లేయర్స్ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ నలుగురు ఆల్రెడీ అయిపోయారు. సో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జెమీ ఓవర్టన్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే కనుక శ్యామ్ కరణ్కి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే శివం దుబే కనుక ఒకవేళ ఫెయిల్ అయితే శివం దుబే ప్లేస్లో విజయ్ శంకర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఇతను ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి వీళ్ళిద్దరూ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడన్నా మరి ఇంకెవరన్నా ఫెయిల్ అయితే కనుక రవీంద్ర జడేజా అని తీసే అవకాశాలు చాలా తక్కువ. దీపక్ కూడా ఉన్నాడు, దీపక్ కూడా వెయిటింగ్లో ఉన్నాడు. దీపక్ కూడా ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకునే అవకాశం కూడా ఉంది దీపక్ కూడా. చూడాలి మరి ఏం జరుగుతుందో. వీళ్ళు కాకుండా బేడీ వికెట్ కీపరు ఎలాగా అవకాశం రాదు. ఎందుకంటే ధోని ఉన్నాడు కాబట్టి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. ఈ బేడీకి అవకాశం రాదు. ఆండ్రీ సిద్ధార్థ్ ఉన్నాడు. శ్రేయాస్ గోపాల్ మంచి స్పిన్ ఆల్రౌండర్, కానీ అక్కడ ఛాన్స్ వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే రామకృష్ణ ఘోష్, అలాగే ఖలీల్ అహ్మద్. ఈ ఖలీల్ అహ్మద్కి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్లో కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు ఖలీల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ నుంచి. సో ఇతను ఒకవేళ ఈ ముఖేష్ చౌదరి కనుక ఫాస్ట్ బౌలింగ్ సరిగా ఫెయిల్ అయితే కనుక ఆ ప్లేస్లోకి ఖలీల్ అహ్మద్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే కనుక ఇంకొక ఫాస్ట్ బౌలర్ నాగర్కోటి. వీళ్ళల్లో ముగ్గురులో ఎవరో ఒకళ్ళు, ఖలీల్ అహ్మద్, నాగర్కోటి, ముఖేష్ చౌదరి, ఈ ముగ్గురులో ఒకళ్ళు ఫాస్ట్ బౌలర్గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక మ్యాచ్ ఒకళ్ళు అలా ఏమైనా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మతీష్ పతిరణ, ఇతనికి కూడా మరి అవకాశం ఎంతవరకు వస్తుందో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం చెన్నైకి ఆడాడు, మ్యాచ్లు కూడా ఆడాడు. కానీ ఓవర్టన్ అలాగే మన శ్యామ్ కరణ్ ఇద్దరు ఉండగా పతిరణకి ఎంతవరకు అవకాశం వస్తుంది. వీళ్ళు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఈ ప్లేస్ని వీళ్ళు పతిరణ అలాగే శ్యామ్ కరణ్, ఓవర్టన్ ఈ ముగ్గురు కూడా పంచుకోవాల్సి వస్తుంది ఆ ప్లేస్ని. సరే, అంటే ఆడిన దాన్ని బట్టి ఓవర్టన్ అయితే కొంచెం ముందు ఆడతాడు. శ్యామ్ కరణ్ లాంటి వాళ్ళు అయితే శ్యామ్ కరణ్ కానీ పతిరణ కానీ ఆడితే కనుక వాళ్ళు కొంచెం లాస్ట్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఎనీవే ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో విదేశీ ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఛాన్సెస్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఓవర్టన్ కనుక సక్సెస్ అయిపోతే ఇంకా వేరే వాళ్ళకి అవకాశం రాదు. ఎంఎస్ ధోనికి సంగతి మీకు తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ విన్నింగ్ కాంబినేషన్ని ఇష్టపడతాడు తప్ప టీముని మార్చడానికి మాటికి మార్చడానికి ఇష్టపడ్డాడు. సో వన్స్ కనుక ఓవర్టన్ బాగా బౌలింగ్ వేస్తే కనుక అలా శ్యామ్ కరణ్కి అవకాశం వచ్చే ఛాన్స్ లేదు, అలాగే పతిరణకి వచ్చే అవకాశం లేదు. సో చూడాలి ఏం జరుగుతుందో, వీళ్ళలో ఎవరికి అవకాశం వస్తుందో. తర్వాత గుర్జప్రీత్ సింగ్, అలాగే నాథన్ ఎల్లిస్ కూడా మళ్ళీ ఫాస్ట్ బౌలర్. వీళ్ళలో ఎవరికి అవకాశం వస్తుందంటే చాలా తక్కువ అవకాశాలు వీళ్ళకి. వీళ్ళందరిలోకి కనుక ప్రస్తుతానికి ఓవర్టన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. నాథన్ ఎల్లిస్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్. తర్వాత అన్షుల్ కాంబోజ్, ఇది వీళ్ళ దాదాపు 22 మంది
25 మంది చెప్పాను నేను. 25 మంది ఆడేది 11 మంది, ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి 12 మంది, ఇంకా 13 మంది వెయిటింగ్లోనే ఉండాలి. సో ఎక్కువ మంది వెయిటింగ్లోనే ఉండే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ముందు చెప్పిన, మళ్ళీ ఇంకోసారి చెప్పేస్తాను, రచిన్ రవీంద్ర, డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, జేమీ వాటర్న్, రవిచంద్రన్ అశ్విన్, అలాగే నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి ఇక్కడ వరకు ఆడే అవకాశం ఉంది. ఏదైనా 1-2 చెప్పాను కదా, ఫాస్ట్ బౌలర్ల విషయంలో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో ఇది చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి. ఎన్నోసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచారు. మరి ఈసారి లాస్ట్ టైం ఎంఎస్ ధోనికి ఆ ట్రోఫీని ఇచ్చి గ్రాండ్గా అతనికి సెండ్ ఆఫ్ ఇస్తారా ఏంటి అనేది చూడాలి. ఒకవేళ ధోని విషయంలో ఒకవేళ ఆటగాడిగా లేకపోయినా కూడా తర్వాత మెంటర్గా అయినా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆటగాడిగానే చూడడానికి అందరూ ఇష్టపడతారు కాబట్టి ఆటగాడిగా మాత్రం ఇదే లాస్ట్ ఐపీఎల్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఐపీఎల్ ట్రోఫీ తోటి ఈ ఐపీఎల్కి సెండ్ ఆఫ్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.